संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః। శ్రీమద్ రామాయణము కిష్కింధకాండలోని 41వ సర్గ నుంచి 50 సర్గ వరకు గల అంశాలను ఈరోజు పరిశీలిద్దాం. సుగ్రీవుడు గొప్ప వానర బలాన్ని అంటే వినతుడు మొదలైన వానరులందరినీ కూడా తూర్పు దిశకి పంపిన తర్వాత అన్ని విధాలుగా దిగ్గు తేలిన వానరుల్ని దక్షిణం దిశగా పంపిస్తారన్నమాట. అగ్నిపుత్రుడైన నీలుడు, వాయునందనుడైన హనుమంతుడు, బ్రహ్మాంశ సంభూతుడు మహాబలశాలి అయిన జాంబవంతుడు, సుహోత్రుడు, సరారి, సరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేనుడు. ఈ సుషేనుడు తార యొక్క తండ్రి కాదు, వేరే సుషేనుడు. వృషభుడు, మైందుడు, ద్వివిధుడు, విజయుడు, గంధమాదనుడు, ఉల్కాముఖుడు, అసంగుడు, వాలి పుత్రుడైన అంగదుడు మొదలైన వానర వీరులందరినీ కూడా మహావీరుడు వానర ప్రభు అయిన సుగ్రీవుడు సీతాన్వేషణ కోసమే దక్షిణ దిశగా వెళ్లాల్సిందిగా ఆదేశిస్తారు. వీరందరూ కూడా పరాక్రమ సంపన్నులు, అలాగే వేగగమనులు కూడాను. వీళ్ళందరికీ కూడా బలశాలి అయిన అంగదుణ్ణి నాయకుడిగా నియమించి దక్షిణ దిక్కుకేసి పంపిస్తారు. ఈ దక్షిణ దిశలో అతి కష్టంగానైనా అడుగు పెట్టడానికి సాధ్యం కాని కొన్ని ప్రదేశాలను గురించి మాత్రమే సుగ్రీవుడు ఆ వానర ప్రముఖులకు వివరిస్తాడనమాట. ఆయన ఇలా అంటారు: వానర వీరులారా, సీతాన్వేషణని మీరు ఈ వింధ్య పర్వతం మీద నుంచి ప్రారంభించండి. మేఖల, ఉత్కల, దశార్ణ దేశాలలోనూ అందులో ఉండే నగరాల్లోనూ అలాగే అశ్వవంతి, అవంతి మొదలైన పురాలను అన్నిట్లోని సీతాదేవి కోసం అన్వేషించండి. అలాగే విదర్భ, ఋషిక, మాహిషక, వంగ, కళింగ, కౌశిక మొదలైన దేశాల్లో అన్ని వివిధ ప్రాంతాలన్నీ కూడా వెతకండి. గోదావరి నది యొక్క పాయలను నిశితంగా గమనించండి. అలాగే ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ మొదలైన దేశాల్లోని సకల భాగాలని అన్వేషించండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు సాగితే కావేరి నది దర్శనమిస్తుంది. ఆ దివ్యమైన పవిత్ర నది నిర్మల జలాలతో ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ అగస్త్య మహాముని నివసిస్తూ ఉంటారు. ఆయన దర్శనం చేసుకుని ఆయన అనుజ్ఞతో తామ్రపర్ణిని అనే నదిని దాటండి. అనంతరం పాండ్యరాజుల నగరం వస్తుంది. దాన్ని కూడా దాటిన తర్వాత మీరు సముద్ర తీరానికి చేరుకుంటారు. అక్కడ సముద్ర లంఘన విషయంలో మీ కార్యక్రమాన్ని మీరే నిర్ణయించుకోండి. మహేంద్రగిరికి 100 యోజనాల దూరంలో ఒక మహాద్వీపం ఉంటుంది. అందులో ప్రవేశించడం మానవ మాతృలకు అసాధ్యం. ఆ ప్రదేశాన్నంతా కూడా బాగా వెతకండి. అంగుళం అంగుళం గాలించండి. ఆ ప్రదేశమంతా రాక్షసరాజైన రావణుడి ఆధీనంలో ఉంటుంది. ఇక దక్షిణ సముద్రం యొక్క మధ్య భాగంలో అంగారక అని ప్రసిద్ధికెక్కిన ఒక రాక్షసి ఉంటుంది. ఆ రాక్షసి సముద్రం మీద పయనిస్తున్న వాళ్ళ నీడలను ఆకర్షించి వాళ్లని భక్షించేస్తూ ఉంటుంది. ఇలా లంకా ద్వీపంలో సీతాదేవి ఇక్కడ ఉండవచ్చు అని భావించే స్థలాలన్నిటినీ కూడా నిశితంగా గాలించండి అంటూ సుగ్రీవుడు వానర ప్రముఖులందరికీ కూడా పూర్తి వివరాలతో ఈ లంకా నగరాన్ని దాటిన తర్వాత కూడా ఉండే ప్రదేశాలన్నిటినీ కూడా, ఇంకా చెప్పాలి అంటే భూమి సరిహద్దు వరకు గల ప్రదేశాలన్నిటి యొక్క వివరాలన్నిటినీ కూడా ఈ వానర ప్రముఖులందరికీ కూడా వివరించి చెప్తారు. ఇంతవరకు తెలియజేసిన ప్రదేశాలే కాకుండా అన్వేషించదగిన
ప్రదేశాలు ఏవైనా వారి దృష్టికి వస్తే వాటిని కూడా గాలించి సీతాదేవి ఆచూకీ తెలుసుకుని రమ్మని చెప్పి సుగ్రీవుడు చెప్తారనమాట. వాళ్ళందరికీ కూడా ఒక నెల రోజులు గడువు ఇస్తారు. అందరికంటే ముందుగా వచ్చి నేను సీతాదేవిని దర్శించాను అని చెప్తే గనక నాతో సమానంగా భోగభాగ్యాలు అనుభవించడానికి, సుఖంగా జీవించడానికి అర్హత కల్పించి వారిలో ఎన్ని దోషాలున్నా కూడా వారిని తన ఆత్మ బంధువులుగా భావిస్తాను అని చెప్పి మాట ఇస్తారన్నమాట. సీతాన్వేషణ కార్యాన్ని వానరోత్తముడైన హనుమంతుడు తప్పకుండా సాధించగలుగుతారు అని చెప్పి సుగ్రీవుడికి గట్టి నమ్మకం. కాబట్టి హనుమంతుడిని ప్రత్యేకంగా పక్కకి పిలిచి ఎంతో ఆప్యాయతని ప్రకటిస్తూ ఆయనతో ఇట్లా అంటారన్నమాట. ఓ వానరోత్తమా, వివిధాలైన పెక్కు జంతువులు తిరిగే భూమిపై గాని, మేఘాలు మొదలైనవి సంచరించే ఎలాంటి ఆధారము లేని అంతరిక్షంలో గాని, సుడుగాలులు సంభవించే ఆకాశంలో గాని, దివ్య శక్తి సంపన్నులై దేవతలుండే స్వర్గంలో గాని, పశుపక్షాదులు సంచరింపజాలని నీటి అందుగాని నీ గమనానికి అడ్డే లేదు. అసురులు, గంధర్వులు, నాగులు, మానవులు, దేవతలు, సముద్రాలు, పర్వతాలు ఉండే సమస్త లోకాలు కూడా నీకు సుపరిచితాలు. అలాగే వేగంలో కాని, గమనంలో కాని, శక్తి సామర్థ్యాల్లో కాని నువ్వు నీ తండ్రి అయిన వాయుదేవుడితో సమానం. బల పరాక్రమముల విషయంలో ఈ భూమండలంలో నీకు సాటి అయిన ప్రాణే లేదు. అసాధారణమైన బుద్ధి కుశలత, సాటిలేని బల పరాక్రమములు నీలో ఉన్నాయి. నువ్వు గొప్ప ఉపాయశాలివి, దేశ కాలాలకు అనుగుణంగా ప్రవర్తించేవాడివి. కాబట్టి సీతాదేవి జాడను తెలుసుకోదగిన మార్గాన్ని నువ్వే ఆలోచించాల్సి ఉంటుంది అంటూ సుగ్రీవుడు సీతాన్వేషణ కార్యభారాన్నంతా కూడా హనుమంతుల వారి మీద ఉంచడం అనేది రాముల వారు గ్రహిస్తారు, గమనిస్తారు, గ్రహిస్తారు కూడాను. వెంటనే ఈ కార్యసాధనకి హనుమంతుడు సమర్థుడు అని చెప్పి గ్రహిస్తారనమాట. ఆ ప్రభువు లోపల ఇట్లా ఆలోచించుకుంటారనమాట. ఏమని? హనుమంతుడు సీతాన్వేషణ కార్యాన్ని తప్పకుండా నెరవేర్చగలడు అని సుగ్రీవుడు ఇంత గట్టిగా నమ్ముతున్నాడే, అలాగే హనుమంతుడు కూడా ఆ పనిని తాను సాధించగలనని పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. హనుమంతుడు ఇది వరకు సాధించిన కార్యాల్ని బట్టి అతడి సామర్థ్యం గురించి సుగ్రీవుడికి తెలిసే ఉంటుంది. కాబట్టే ఆ వానరరాజు ఈ పనిని అతడికి అప్పగించి ఉంటాడు. అందువల్ల ఇతడి వల్ల ఖచ్చితంగా కూడా ఆ కార్యం అనేది సఫలమవడం అనేది తథ్యము అని చెప్పి రాముల వారు భావించి కార్యసాధనలో దక్షుడైన హనుమంతుడి వైపు ఒకసారి పరికించి చూస్తారు. తర్వాత ఇక తన కార్యం సఫలమైనట్లే అని భావించి ఎంతో సంతుష్టులయ్యి లోపల పొంగిపోతారన్నమాట. వెంటనే హనుమంతుడిని తమ దగ్గరికి పిలిచి సీతాదేవికి ఆనవాలుగా ఉండడం కోసం తన పేరు చెక్కబడి ఉన్న ఉంగరాన్ని హనుమంతుడికిచ్చి ఇలా అంటారన్నమాట. ఓ వానరశ్రేష్ఠ, ఈ ముద్రికను చూసిన తర్వాత సీతాదేవి ఇతడు రాముడి వద్ద నుంచి వచ్చిన దూతే అని తలచి ఎలాంటి వ్యాకులపాటుకు లోను కాకుండా నిన్ను పూర్తిగా విశ్వసిస్తుంది, నీతో మాట్లాడుతుంది. ఓ వీరుడా, నీ కార్యోత్సాహము, నీ ధైర్య సాహసాలు, నీ పరాక్రమము, సుగ్రీవుడి సందేశము ఇవన్నీ కూడా కార్యసిద్ధిని నాకు సూచిస్తూ ఉన్నాయి. నీ వల్ల ఈ కార్యసిద్ధి కలుగుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను అని చెప్పి తమ ఉంగరాన్ని హనుమంతుడికి ఇస్తారన్నమాట. వెంటనే హనుమంతుడు రాముల వారికి అంజలి ఘటించి రామముద్రికను తీసుకుని తమ శిరస్సుపై ఉంచుకుంటారు. మహా కపి సైన్యాన్ని వెంట పెట్టుకుని పయనమవుతున్న మారుతితో శ్రీరాముల వారు, వాయుసుతుడైన ఓ ఆంజనేయ, నువ్వు ఎంతో బలశాలివి, పైగా సింహ పరాక్రముడివి. నేను నీ శక్తి సామర్థ్యాలను ఆశ్రయించాను. అద్భుతమైన నీ బల పరాక్రమములను పూర్తిగా ప్రదర్శించి సీతాదేవి క్షేమ సమాచారాన్ని తెలుసుకునిరా అంటూ పంపిస్తారన్నమాట. వానర ప్రభువైన సుగ్రీవుడు వానరులందరినీ కూడా సమావేశపరిచి శ్రీరామ కార్యమైన సీతాన్వేషణ సఫలమవడం కోసం అత్యంత విపులంగా ఆయా ప్రదేశాలను గురించి వివరించి
వారికి ఒక నెల రోజులు గడువుని విధించి సీతాదేవిని అన్వేషించడానికే వారందరినీ కూడా పంపిస్తాడు. సీతాదేవిని అన్వేషించడానికే విధించిన నెల గడువును కోసం నిరీక్షిస్తూ శ్రీరాముడు లక్ష్మణుడు సహితులై ఆ ప్రసరణగిరి మీదే నివసిస్తూ ఉంటారు. ఈ వానర ప్రముఖులందరూ కూడా తమ ప్రభు యొక్క తిరుగులేని శాసనాన్ని తలదాల్చి మిడతల్లాగా భూమంతా కప్పేస్తున్నట్లుగా అక్కడి నుంచి బయలుదేరతారు. గిరిరాజమైన హిమవత్ పర్వతంతో మనోహరంగా ఒప్పుతూ ఉన్న ఉత్తర దిశకేసి వానర వీరుడైన శతవలి తన అనుచరులతో కలిసి బయలుదేరతారు. వినతుడు అనే వానర నాయకుడు తన వాళ్లందరితో కలిసి తూర్పు దిక్కుకేసి ప్రయాణమవుతాడు. తారుడు, అంగదుడు మొదలైన వారిని వెంట పెట్టుకుని కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు అగస్త్య మహాముని సంచరించే దక్షిణ దిశకేసి వెళ్తారు. కపివరుడు, వానర నాయకుడు అయిన సుషేనుడు వరుణుడి పాలనలో ఉన్నది మరియు దుర్గమమైనది అయిన పడమర దిక్కుకేసి తన వారిని వెంట పెట్టుకుని అక్కడి నుంచి కదులుతాడు. రావణుడిని హతమార్చి సీతామాతను తీసుకువస్తాము అని పలుకుతూ ఆ వానరులందరూ కూడా బిగ్గరగా అరుస్తూ గర్జిస్తూ సింహనాదాలు చేస్తూ కేకలు పెడుతూ ముందుకు సాగారన్నమాట. ఆ దుష్ట రావణుడు నా చేతికి చిక్కితే నేనొక్కడే వాణ్ణి రణరంగంలో నేలకూలుస్తాను. తర్వాత అతడి సేనలన్నిటినీ కూడా చికాకుపరిచి క్షణంలో జానకీదేవిని తీసుకువచ్చేస్తాను అని ఒకరు, మీరందరూ ఇక్కడే ఉండండి, జానకీదేవి బిక్కుమంటూ పాతాళంలో ఉన్నప్పటికీ నేనొక్కడే అక్కడికి వెళ్లి ఎన్ని శ్రమలకి ఓర్చైనా సరే ఆ తల్లిని తీసుకువచ్చేస్తాను అని ఒకళ్ళు, వృక్షాలను పెకిలించేస్తాను, కొండల్ని పిండి చేసేస్తాను, భూమిని బ్రద్దలు గావిస్తాను, సముద్రాలను కల్లోలపరుస్తాను, నేను ఎన్ని యోజనాల ఎత్తుకైనా కూడా నిస్సంశయంగా ఎగరగలను, నేను 100 కొద్దీ యోజనాలు ఎగరగలను, నేను 100కు మించి ఎగరగలను, భూమండలంలో గాని, సముద్రంలో గాని, పర్వతాల్లో గాని, అరణ్యాల్లో కాని, పాతాళంలో కాని నన్ను ఆపగలవారు ఎవ్వరూ ఉండరు అంటూ బలగర్వితులైన వానరులందరూ కూడా ఒక్కొక్కరు ఈ విధంగా సుగ్రీవుడి దగ్గర పలుకుతారన్నమాట. ఇలా వానర ప్రముఖులందరూ కూడా తమ తమ బలాలతో సీతాన్వేషణ కోసం వెళ్లిన తర్వాత శ్రీరాములు వారు సుగ్రీవుణ్ణి ఇలా అడుగుతారన్నమాట, ఓ సుగ్రీవా, ఈ సమస్త భూమండలాన్ని గురించి ఇంత వివరంగా నీకెలా తెలిసింది అని అడిగేసరికి సుగ్రీవుడు శ్రీరాముల వారికి నమస్కరించి ఇట్లా అంటారన్నమాట, ఓ నరోత్తమా, దీని గురించి విపులంగా వివరిస్తాను వినండి. మా అన్న వాలి మహిషాకారంలో ఉన్న దుందుభి అనే రాక్షసుణ్ణి మలయగిరి వైపుకి తరిమికొట్టారు. అప్పుడు ఆ రాక్షసుడు మలయ పర్వత గుహలోకి దూరాడు. దాంతో వాలి అతన్ని చంపదల్చి ఆ గుహలోకి ప్రవేశించారు. నేను నా అన్న మీదున్న ప్రేమతోటి ఆ గుహ ద్వారం దగ్గరే వేచి ఉన్నాను. ఇలా సంవత్సర కాలం గడిచిపోయింది. మా అన్న మటుకు తిరిగి రాలేదు. అనంత వేగంతో ప్రవహిస్తూ వచ్చిన రక్తంతో ఆ బిలమంతా కూడా నిండిపోయింది. అది చూసి నేను నా అన్నే మరణించి ఉంటాడేమో అని తలచి భాతృశ్లోకంతో మునిగిపోయాను. ఆ బిలాన్ని మూసివేస్తే ఆ మహిషుడు బయటికి రాలేక అందులోనే మరణిస్తాడు అని భావించి ఒక కొండంత బండను తీసుకువచ్చి ఆ గుహ ద్వారానికి అడ్డుగా పెట్టేశాను. ఇలా మా అన్నపై ఆశను వదులుకున్న నేను కిష్కిందకి చేరుకున్నాను. వెంటనే విశాలమైన ఈ రాజ్యము రుమ తారలను చేపట్టాను. నిర్భయంగా మిత్రులతో కలిసి నివసించసాగాను. ఇంతలో దుందుబిని చంపిన మా అన్న కిష్కిందకు రానే వచ్చాడు. వాళ్ళని చూసిన వెంటనే నేను భయంతో గజగజ వణుకుతూ సగౌరవంగా రాజ్యాధికారాన్ని ఆయనకు అప్పగించేశాను. కానీ మా అన్న మాత్రము మనస్తాపానికి లోనయ్యి క్రోధంతో ఉడికిపోతూ నన్ను చంపడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు మంత్రులతో కలిసి నేను పారిపోయాను. అతడు నా వెంటబడ్డాడు. అలా వాలి నన్ను నా మిత్రులను తరుముతూ వెంటాడాడు. అప్పుడు నేను మిత్రులతో కలిసి పలు రకాలైన నదీ తీరాలను, వనాలను, నగరాలను చూస్తూ తిక్కబలం చూపించాను. ఆ సమయంలో నాకు ఈ భూమి అద్దంలో ఉన్నట్టుగా అత్యంత చిన్నగా కనిపించింది. అలాత చక్రం రీతిగా, ఆవు గిట్ట ప్రమాణం రీతిగా కనిపించింది. నేను మొదట తూర్పు దిక్కుకు వెళ్లాను. ఆ దిక్కులో పలు విధాలైన వృక్షాలు, కొండలు, నదీ తీరాలు,
సరస్సులు ఇవన్నీ చూశాను. ఇంకా గైరికాది ధాతువులతో నిండిన ఉదయాద్రిని, నిత్యము అప్సరస్సులు విహరించే క్షీరసాగరాన్ని చూశాను. అక్కడికి కూడా వచ్చి వాలి నన్ను తరుముతూ ఉండగా నేను అక్కడి నుంచి మరలి దక్షిణ దిశగేసి పరుగులు తీశాను. దట్టమైన వృక్షాలు గల వింధ్య పర్వతంతోనూ చక్కని చందన వృక్షాలతోనూ విలసిల్లుతున్న ఆ దక్షిణ దశకి కూడా వాలి నన్ను వెంటాడుతూ వచ్చేసరికి అక్కడి నుంచి పశ్చిమ దిశని చేరుకున్నాను. అక్కడ వివిధాలైన దేశాలు, శ్రేష్టమైన అష్టాద్రిని చూశాను. అక్కడికి కూడా విడిచిపెట్టకుండా వాలి నన్ను తరుముతూ వచ్చేసరికి అతడి ధాటికి తట్టుకోలేక ఉత్తర దిశకేసి పరిగెత్తాను. ఆ దిక్కున హిమవత్ పర్వతాన్ని, మేరుగిరిని, లవణ సముద్రాన్ని చూశాను. ఆ విధంగా వాలి నన్ను తరువుతూ ఉండగా ఎక్కడా కూడా నాకు తలదాచుకోవడానికి భద్రమైన ప్రదేశం గాని, ఆదుకునే పుణ్యాత్ములు గాని లభించలేదు. అప్పుడు ప్రజ్ఞాశాలి అయిన హనుమంతుడు, ఓ రాజా, ఇప్పుడు నాకు జ్ఞప్తికి వస్తోంది, వానర ప్రభువైన వాలి ఈ ఆశ్రమ ప్రదేశంలో ప్రవేశిస్తే అతడి శిరస్సు 100 వ్రక్కలవుతుంది అని మతంగ మహర్షి శపించారు గదా. కాబట్టి అతడు ఇక్కడికి రాలేడు. మనము ఈ ఆశ్రమంలో ఎలాంటి భయము లేకుండా హాయిగా నివసించవచ్చు అని చెప్పేసరికి నేను నా మంత్రులతో కలిసి ఋష్యముఖ పర్వతాన్ని ఆశ్రయించాను. మతంగ మహాముని శాపానికి భయపడి వాలి అక్కడికి రాలేదు. ఈ విధంగా సమస్త భూమండలాన్ని ప్రత్యక్షంగా చూడడం అనేది సంభవించింది. తర్వాత ఈ ఋష్యముఖ పర్వత గుహకి చేరుకున్నాను అంటూ సుగ్రీవుడు రాముల వారికి సమస్త లోకాల యొక్క వివరాలు తనకెట్లా తెలిసినాయి అన్న దాని గురించి చెప్తాడనమాట. సీతాన్వేషణకు బయలుదేరిన వానరయూధాలన్నీ కూడా ఆవిడని కనుక్కోవడం కోసం ఆయా దేశాలన్నీ కూడా వెళ్ళొస్తారనమాట. ఆయా ప్రదేశాలన్నీ కూడా అత్యంత నిశితంగా గాలిస్తారు. కానీ ఆవిడ యొక్క జాడ తెలియకపోయేసరికి మాసం దిన గడువు కూడా ముగిసేసరికి ఎంతో నిరాశతో వాళ్ళందరూ కూడా ప్రసరణగిరికి తిరిగి వచ్చి అక్కడ కూర్చొని ఉన్న శ్రీరాముడికి మరియు సుగ్రీవుడికి నమస్కరించి ఇలా అంటారన్నమాట. ఓ వానరరాజా, మీరు ఆదేశించినట్లుగానే సమస్త పర్వతాలను, వనాలను, కీకారణ్యాలను, నదీ తీరాలను, సముద్ర తటాలను, జనపదలను, ఆ సీతమ్మ తల్లి జాడ కోసం ఎంతో అన్వేషించాము. ఇంకా మీరు ఆదేశించినట్టుగా ప్రవేశించడానికి అసాధ్యాలైన పలు విధాలైన ద్వీపాలను, పెక్కు దేశాలను, మిట్ట పల్లాలతో ఒప్పుతూ కాలు పెట్టడానికి కూడా సాధ్యం కాకుండా ఉన్న దుర్గాలను ప్రతి అంగుళం కూడా గాలించాము. మా సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నించినా కూడా మా కృషి ఫలించలేదు అంటూ నిరాశతో సుగ్రీవుడికి విన్నవించుకుంటారు వానరులు. అయితే దక్షిణ దిశకు వెళ్లిన హనుమదాదుల మటుకు ఇంకా తిరిగి రాలేదు. వానర ప్రముఖుడైన హనుమంతుడు సుగ్రీవుడి ఆదేశానుసారం తారుడు, అంగదుడు మొదలైన వారితో కలిసి ఆయా ప్రదేశాలకి బయలుదేరతారన్నమాట. ప్రముఖులైన వానరులందరూ వెంటరాగా మారుతి దూర ప్రయాణం చేసి తిన్నగా వింధ్యకి చేరుకుంటారు. అక్కడి నుంచి గుహలను, దట్టమైన అడవులను, వింధ్య పర్వత శిఖరాలను, నదీ తీరాలను, దుర్గమములను, సరస్సులను, విశాలమైన వృక్షాలను సీతాదేవి జాడ కోసమే గాలించారు. అయితే వారికి ఆవిడ జాడ మాత్రం తెలియరాకున్నది. ఈ వానరులందరూ కూడా కందమూల ఫలాలను భక్షిస్తూ తమ ఆకలిని తీర్చుకుంటూ అక్కడక్కడ విశ్రాంతిని తీసుకుంటూ ఒక ప్రదేశాన్ని విడిచిపెట్టి మరొక ప్రదేశంలోకి ప్రవేశిస్తూ నిర్భయులై సీతమ్మ వారిని వెతుకుతూ ఉన్నారు. ఇలా వెతుకుతూ వారు ఒక దుర్గమ ప్రదేశంలోకి ప్రవేశిస్తారన్నమాట. అక్కడ వృక్షాలకి పళ్ళు గాని, పువ్వులు గాని, ఆకులు గాని లేకుండా మోడువారిపోయి ఉన్నాయి. అక్కడ నదులన్నీ కూడా నీరు ఎండిపోయి ఉన్నాయి. కందమూలాలైతే అసలు లభించనే లేదు. ఇక అడవి దున్నలు, లేళ్లు మొదలైన వన్యమృగాలు కూడా కనిపించడం లేదు. వృక్షాలు కాని, ఔషధులు, లతలు, పొదలు గాని ఏమీ లేవు. ఒకానొకప్పుడు అక్కడ మహానుభావుడైన కండుడు అనే పేరు గల మహర్షి నివసిస్తూ ఉండేవన్నమాట. ఆయన సత్యవాది, గొప్ప తపస్సంపన్నుడు, నియమనిష్టలలో మేటి. ఆయనకి అంతులేని కోపం ఉండేది.
16 సంవత్సరాల వయసు గల ఆయన కుమారుడు ఈ వనంలోనే మరణిస్తాడు. దాంతో ఆయనకి ఆ వనం మీద ఎంతో కోపం వచ్చి ఆ వనాన్ని శపించి ఆ వన నాశనానికి కారకులవుతారు. ఎవరూ తలదాచుకోవడానికి వీలు లేని విధంగా ఆ ప్రదేశం అంతా కూడా మారిపోతుందన్నమాట. ఆ ప్రదేశాన్నంతా కూడా తీవ్రంగా గాలించినా కూడా వారికి సీతాదేవి జాడ కనిపించదు. దాంతో వారు అక్కడి నుంచి ఇంకొక ప్రదేశానికి బయలుదేరతారు. ఆ ప్రదేశం కూడా ఎంతో భయంకరంగా ఉంటుంది. అంటే వాళ్ళు దేవతలకు కూడా భయపడని క్రూరాత్ముడైన ఒక రాక్షసుణ్ణి అక్కడ చూస్తారన్నమాట. ఆ రాక్షసుడు ఈ వానర వీరులందరినీ చూసి ఇంకా మీకు నా చేతిలో చావు తప్పుదు అని పలికేసరికి అత్యంత బలశాలి అయిన అంగదుడు తమ మీదకి విరుచుకుపడుతున్న ఆ రాక్షసుని చూసి కోపంతో ఇతడే రావణుడు అయ్యుంటాడని తలచి అరచేతితో ఒక్క చరుపు చరుస్తారనమాట. అంగదుడికి దెబ్బకి ఆ రాక్షసుడికి దిమ్మ తిరిగిపోయి నోట్లోంచి రక్తం కక్కుతూ అక్కడికక్కడ నేల కూలి చనిపోతాడు. దాంతో వానరులందరూ కూడా జయోత్సాహంతో ఆ గిరి గుహలంతటా కూడా పూర్తిగా గాలిస్తారు. ఆ అడవిని పదే పదే వెతుకుతారు. తర్వాత ఒక భయంకరమైన పర్వత గుహలోకి ప్రవేశిస్తారు. అక్కడ కూడా సీతమ్మ తల్లి జాడ దొరకకపోయేసరికి అక్కడ నుంచి బయటకు వచ్చి చెట్టు మొదల దగ్గర దీనవదనలై కూర్చుంటారు. ఎంతో ప్రజ్ఞాశాలి అయిన అంగదుడు కొంత అలసటకి లోనయ్యున్నా కూడా మిగతా వానరులందరికీ కూడా ఊరటను కలిగిస్తూ వాళ్లతో ఇట్లా అంటారన్నమాట. ఇన్ని వివిధ ప్రాంతాలు, పర్వతాలు, వనాలు, నదీ తీరాలు ఇట్లా ఎంత వెతికినా కూడా జానకీదేవి జాడ మటుకు మనకి కనిపించలేదు. ఒక ప్రక్కేమో సుగ్రీవుడిచ్చిన గడువు గడిచిపోతూ ఉన్నది. కాబట్టి విరక్తికి లోను కాకుండా ధైర్యోత్సాహాలను కలిగి ఉండి కార్యసిద్ధి కోసం మనం మరింత ఎక్కువగా ప్రయత్నం చేద్దాము. పూనికతో కృషి చేస్తే ఫలితం తప్పకుండా లభిస్తుంది. అదే గనక నిరాశకు లోనైతే ఎలాంటి ప్రయత్నం చేసినా కూడా మనం కాలు కూడా మెదపలేం. కోప స్వభావి అయిన సుగ్రీవుడి విషయంలో, అలాగే మహాత్ముడైన శ్రీరాముడి విషయంలో మనం ఎప్పుడు కూడా భయభక్తులతో మెలగాల్సి ఉంటుంది. మనందరి హితం కోసమే నేను అలా చెప్తూ ఉన్నాను. మీకు రుచిస్తే సరే, లేకపోతే మీకు వేరే విధమైన ఏమైనా మేలు కలిగించే ఉపాయం ఏమన్నా స్ఫురిస్తే దాన్ని కూడా తెలపవచ్చు అని అంగదుడు చెప్పేసరికి మిగిలిన వానరులందరూ కూడా తిరిగి సర్వసన్నద్ధులయ్యి దక్షిణ దిశలో ఉన్న వింధ్య పర్వత పరిసరాల్లో, అడవుల్లో అన్నిట్లో కూడా మళ్లీ పూర్తిగా వెదుగుతూ ఉంటారన్నమాట. అక్కడి నుంచి వింధ్యగిరి పైభాగంలో గల నైరుతి దిశలోకి చేరుకుంటారు. ఆ ప్రదేశంలోనే వాళ్ళకి కాలంలో చాలా భాగము గడిచిపోతుంది. పెద్ద పెద్ద గుహలతోనూ దట్టమైన అరణ్యాలతోనూ నిండిన ఆ ప్రదేశమంతా కూడా కాలు మోపడానికి కూడా అసాధ్యంగా ఉందన్నమాట. అయినా కూడా వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు తోడుగా సమైక్య భావనతో పక్కపక్కనే నడుస్తూ ఆ పర్వతమంతా కూడా పూర్తిగా గాలించారు. ఇలా వెతుకుతూ ఉండగా అక్కడ వారికి ఒక తెరవబడి ఉన్న గుహ కనిపిస్తుంది. దాని పేరు వృక్షబిలము. అది ఒక దానవుడి ఆధీనంలో ఉంటుందన్నమాట. అక్కడికి చేరేసరికి హనుమదాదులందరూ కూడా ఎంతో అలసిపోయి ఉంటారు. ఆకలి దప్పులకి లోనై ఉంటారు. కనీసం దాహం తీర్చుకోవడానికి కూడా మంచినీరు కూడా దొరికితే బాగుండు అనే పరిస్థితిలో ఉంటారన్నమాట. బాగా పరిశీలించి చూసేసరికి ఆ మహాబిలం లతా వృక్షాలతో కప్పబడి ఉన్నట్లుగా వాళ్ళు గమనించారన్నమాట. ఆ గుహలోంచి కొన్ని పక్షులు, అంటే క్రౌంచ పక్షులు, హంసలు, బెగ్గురు పక్షులు, చక్రవాకాలు ఇవన్నీ కూడా బయటికి వస్తున్నాయి. పైగా నీటితో తడిసి ఉన్నాయి. పద్మాల యొక్క రేణువులు కూడా వాటికి అంటుకుని ఎర్రగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఆ గుహ నుంచి ఎంతో అద్భుతమైన సువాసనలు వస్తూ ఉన్నాయి. కానీ అందులోకి ప్రవేశించడానికి అసాధ్యంగా తోస్తోంది. దాన్ని అందరూ పరికించి చూస్తారన్నమాట. ఇది పాతాళ గుహ లేక రావణుడి యొక్క మాయామందిరమా అనే అనుమానం కూడా వాళ్ళకి కలుగుతుంది. వారందరితోటి హనుమంతుడు ఇట్లా అంటారన్నమాట. ఈ దక్షిణ దిశలో ప్రదేశాలన్నీ వెతికి మనమందరం కూడా ఎంతో అలసిపోయి ఉన్నాము. ఇప్పటికి కూడా సీతాదేవి జాడని తెలుసుకోలేకుండా ఉన్నాము. ఈ గుహలోంచి ఎన్నో పక్షులు నీటితో తడిచి వస్తున్నాయి అంటే ఇక్కడ చక్కటి జలాలతో నిండిన బావి గాని మడుగు గాని తప్పనిసరిగా ఉండాలి.
కాబట్టి మనమందరం కూడా ఈ గుహలోకి బిలంలోకి ప్రవేశిద్దామని చెప్పేసరికి ఆయన మాటలు విని అందరూ కూడా అందులోకి వెళ్తారన్నమాట. అయితే అక్కడ చిమ్మ చీకట్లు ఆవరించి ఉంటాయి. వాయు వేగంతో వారు లోపలికి చకచకా వెళ్లారన్నమాట. ఆ చీకట్లో కూడా వాళ్ళు చూడగలుగుతున్నారు. వారి శక్తి సామర్థ్యాలకు ఆ చీకటి అనేది అడ్డుపెట్టలేకపోయింది. వారి దృష్టి విశిష్టమైనది అవడంతో వాళ్ళు సహజంగానే అంతటిని కూడా పరికించి చూశారు. కొంత లోపలికి వెళ్లేసరికి ఆ ప్రదేశం అంతా కూడా వెలుతురుతో నిండి ఉంది. ఎంతో మనోహరంగా ఉందన్నమాట. ఈ వానరులందరూ అవన్నీ చూస్తూ ఇంకా ముందుకు వెళ్లారు. అయితే దాహం తీర్చుకోవాలని తహతహలాడుతూ ఉన్నందువల్ల అలసత్వానికి తావు ఇవ్వకుండా ఇంకొంచెం వేగంగా ముందుకు నడవడం ప్రారంభించారన్నమాట. అప్పటికే ఆకలి దప్పులతో అలసిపోయి కృషించి ఉన్నారు వాళ్ళందరూ కూడా. అయినా కూడా పట్టు వదలకుండా ముందుకు వెళ్లేసరికి ఒక ప్రదేశం కనిపించింది. అది ఎంతో ప్రశాంతంగా ఒక వనంలా ఉందన్నమాట. అక్కడ ఎంతో వెలుతురుతో నిండి ఉంది. రకరకాల ఫలవృక్షాలతో నిర్మల జలాలు కలిగిన సరస్సులతో ఆ ప్రదేశమంతా కనువిందు చేస్తూ ఉందన్నమాట. ఇంకా ముందుకు వెళ్లేసరికి వాళ్ళకి అక్కడ భవనాలు కనిపిస్తాయి. అవి బంగారంతోనూ వెండితోనూ నిర్మితమై ఉంటాయన్నమాట. ఆ గృహాల యొక్క కిటికీలు కూడా సువర్ణమయాలయ్యి ముత్యాల జాలములతో విలసిల్లుతూ ఉంటాయి. వైఢూర్యాలు పొదగబడి ఉంటాయి. అక్కడున్న బంగారు వెండి కంచు పాత్రలన్నీ కూడా అపూర్వాలు. అగరు చందన పరిమళాలు దివ్యాలు. కందమూల ఫలాది ఆహార పదార్థాలన్నీ కూడా మధురాలు. అక్కడ పానీయాలన్నీ కూడా తేనెలాగా ఎంతో రుచికరంగా ఉన్నాయి. ఎంతో శ్రేష్టమైనవి కూడాను. ఈ దృశ్యాలన్నీ చూసేసరికి వానరులు ఎంతో సంతోషపడ్డారు. ఇలా ఆ గుహలో పలు ప్రదేశాలను వెతుకుతూ ఉండగా ఒక స్త్రీని చూస్తారన్నమాట. ఆవిడ కృష్ణాజినాని వస్త్రంగా ధరించి ఉంటారు. ఆహార నియమాలను పాటించడం వల్ల ఆ తపస్వి తేజోరాశిగా వెలసిల్లుతూ ఉన్నారన్నమాట. ఆ దివ్య స్త్రీని చూసేసరికి వీళ్ళందరూ కూడా, ఈ వానరులందరూ కూడా సంభ్రమాశ్చర్యానికి లోనయ్యి అక్కడే ఉండిపోతారు. అప్పుడు హనుమంతుల వారు అడుగుతారన్నమాట, అమ్మా నువ్వెవరు? ఈ గుహ ఎవరిది? ఈ బంగారు రత్నరాశులన్నీ ఎవరివి? దయతో తెల్పండి అంటూ వృద్ధురాలైన ఆ తాపసికి ప్రణమిల్లి హనుమంతుల వారు అర్థిస్తారన్నమాట. ఇక్కడితో 50వ సర్గ పూర్తయింది. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.